మాత, నేను భూలోకవాసులందరినీ కూడా నాకు దాసులుగా చేసేశాను. నాకు దాసులుగా ఉండబోమని అన్నవారిని అందరినీ యమలోకానికి పంపించేశాను. ఇదంతా చేసి నీవు నా మనసును శాంతింపజేశావు పుత్రా. కానీ నీ పుత్రుడు అంధకాసురుడేడి? ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అతడెక్కడ అదృశ్యుడయ్యాడా అని. శివుడు నాకు వరాన్ని ఇచ్చాడుగా. వాడు నా వెంట ఉన్నంతకాలము నాకెవరూ ఎలాంటి హాని చేయలేరని, నేనిక విశ్వ విజయాన్ని తప్పక పొందుతాను. నీ యొక్క విశ్వ విజయం నిశ్చయమైనట్టే నాయనా. ఇక నీవు నీ ప్రతిజ్ఞానుసారం భూమిని పాతాళానికి తీసుకెళ్ళు. అలాగే మాత. ఆగు హిరణ్యాక్ష, నీవు తప్పు చేస్తున్నావు. ప్రకృతి యొక్క నియమాలతో చెలగాటాలాడినందుకు ఫలితం అత్యంత భయానకం కాగలదు. భూలోకాన్ని పాతాళ లోకానికి తీసుకెళ్లే ఆలోచన ఒక విధంగా వినాశాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ బ్రహ్మదేవుడు సృష్టి రచనని ఎంతో అమరికగా చేశాడు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా వినాశం కలుగుతుంది. అందువల్ల భూలోకాన్ని పాతాళానికి తీసుకువెళ్లే ఆలోచన కట్టిపెట్టు. దైత్యులు ఏ ప్రతిజ్ఞ చేసినా దాన్ని నిలబెట్టుకుంటారు ఋషివర్య. అందుచేత ఈ విషయంలో మీరేం చెప్పినా వ్యర్థమే అవుతుంది. పితాశ్రీ, మాత నిజమే చెప్పింది. ఇక నేను నా నిర్ణయాన్ని, ప్రతిజ్ఞను మార్చుకోను. ఫలితం ఎటువంటిదైనా సరే. ఆలస్యం చేయొద్దు నాయనా. నీ అద్భుతమైన గద యొక్క బలంతో భూమిని సముద్రంలో ముంచివేసి పాతాళానికి పంపేయి. తమ ఆజ్ఞ శిరోధార్యం. దైత్యరాజు హిరణ్యాక్షుడికి జై! పుత్ర హిరణ్యాక్ష, నీవు భూమిని పాతాళానికి పంపివేసి నా మనసుకు శాంతిని, సంతోషాన్ని కలిగించావు నాయనా. నీవు ధన్యుడవు పుత్ర, నీవు ధన్యుడవు. పృథ్వీ విజేత హిరణ్యాక్షుడికి జై! పృథ్వీ విజేత హిరణ్యాక్షుడికి జై! మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి. శ్రీ మహావిష్ణువు కాపాడండి. శ్రీ మహావిష్ణువు కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. శ్రీ మహావిష్ణు మమ్మల్ని కాపాడండి.
ఏమిటిది? ఏం జరుగుతోంది స్వామి? దేవి పార్వతి, నీ యొక్క ఇచ్ఛానుసారం ఆనందమయమైన ఈ కాశీ సృష్టిలో విశేషమైనది, విశేషంగానే ఉంటుంది. కానీ స్వామి, హిరణ్యాక్షుడు భూమితో పాటుగా భూలోకవాసులను కూడా పాతాళానికి పంపేశాడు. ఇక వారి ఉద్ధరణ ఎలా జరుగుతుంది? పాతాళం నుంచి భూమిని ఉద్ధరించగలిగినటువంటి శ్రీహరి నీ సమక్షంలో త్వరలో ప్రత్యక్షమవుతారు. నాకేమీ ఆజ్ఞ విశ్వేశ్వర. భక్తవత్సల శ్రీహరి అవతార విధానం ప్రకారం ఇక వరాహపు రూపాన్ని ధరించి తమరు పాతాళలోకం నుంచి భూమిని ఉద్ధరించవలసినదే. తమ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఎవడెవరా నీవు? వరాహాన్ని. వరాహమా? ఇక్కడ ఏమి వెతుకుతున్నావు? నీ మృత్యువుని. నా మృత్యువునా? ఎక్కడికెళ్ళింది వరాహం? వరాహమా? దుష్ట వరాహమా, ఇంకా నిన్ను ప్రాణాలతో వదలడు. స్వర్గ విజేత మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపుడికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపుడికి జై! మాతా, ఈ జయ జయ ధ్వానాలు తమ ఆశీర్వాదాల ఫలమే. నీ శౌర్యము పరాక్రమము సఫలీకృతమయ్యాయి. నేను ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. నీవు ముల్లోకాలపై విజయం సాధించే రోజు. హిరణ్యాక్ష, నీవు కాచుకోగలిగితే కాచుకో. సోదరా హిరణ్యకశిప, సోదరా హిరణ్యకశిప. హిరణ్యాక్షుడు పిలుపా? పుత్ర హిరణ్యాక్ష! స్వామి, స్వామి, వరాక్షి!
అన్నా హిరణ్యాక్ష, ఎంత పని జరిగింది? ఎలా జరిగింది? తమరి వధ ఎవరు చేశారు? వరాహావతారుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువుకు, వరాహావతారుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువుకు. వింటున్నావా పుత్ర హిరణ్యకశప? ఇదంతా విష్ణువు యొక్క దుష్కృత్యమే. విన్నాను మాత, అర్థమైంది కూడా. ఈ విష్ణువు మన దైత్యులకు ఆజన్మ శత్రువు. నేను అతన్ని శాశ్వతంగా ఈ సృష్టిలో లేకుండా చేస్తాను. నాశనం చెయ్యాలి, లేకపోతే మనం అందరం సర్వనాశనం అయిపోతాం. లేదు మాత, అలా ఎన్నటికీ జరగదు. నేను నా సోదరుడు హిరణ్యాక్షుడి వదకు పగ తీర్చుకుంటాను, పగ తీర్చుకుంటాను. దేవేంద్రులకు, 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 దేవేంద్రులకు. దేవతలారా, మనం ఈ స్వర్గాన్ని మళ్ళీ పొందడం అనేది మహాశివశంకరుడు ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లే జరిగింది. అందుచేత మనం వారికి జయ జయధ్వానాలు చేయాలి. భక్తవత్సలుడు శివశంకరులకు, శ్రీ మహావిష్ణువుకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు. శివేచ్ఛ ప్రకారమే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి దైత్య హిరణ్యాక్షుణ్ణి వధించాడు. దాంతో దేవేంద్రునికి మళ్లీ స్వర్గం సంప్రాప్తమయ్యింది. దైత్యులందరిలోనూ నిరాశాభావం వ్యాపించింది. కొంతకాలం గడిచిన పిమ్మట దితి హోళికకు జన్మనిచ్చింది. కానీ ఆమె వల్ల తల్లి అయిన దితికి గాని సోదరుడైన హిరణ్యకశిపుడికి గాని సంతోషమేమీ కలగలేదు. ఎందుకంటే అతని మనస్సులో దేవతల పట్ల ప్రతీకార జ్వాలలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. ఎంత పని చేశావు? మాత, పిలవకు నన్నిక మాత అని. నీవు నాకు పుత్రుడవడానికి యోగ్యుడివే కాదు, దైత్య జాతికే సిగ్గు కలిగించి కళంకితం చేశావు. నేనా కళంకం చేశానా దైత్య జాతిని? అవునవును, నీవే. దేవతలు, ఆ దేవతలకు శ్రేయోభిలాషి విష్ణువు నీ అన్న హిరణ్యాక్షుడికి పాతాళ సామ్రాజ్యాన్ని, నీకు స్వర్గ సామ్రాజ్యాన్ని దక్కకుండా చేశారు. నీవేమీ చేయలేకపోయావు. ఆ కపట మోసగాడైన విష్ణువే నీ సోదరుని వధించి వేశాడు. అప్పుడు నీవేమీ చేయలేకపోయావు. అయ్యో, ఇది ఏమి వైపరీత్యం! దైత్య జాతిలో పుట్టిన వాడివై ఉండి కూడా నీ సోదరుడి వధకు ప్రతీకారం తీర్చుకోలేకపోయావు. నీవంతటిని నోరు మూసుకుని సహించావు. లేదు మాత, లేదు. నేనేమి నోరు మూసుకుని సహించలేదు. నేను లోపలే దహించుకుపోతున్నాను. నా ఈ పరాభవ అవమానంతో కుంగిపోతున్నాను మాత. నాకింకా అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఈ దేవతలపై నా పగ ఎలా తీర్చుకోవాలో. మాత, దయచేసి తమరే నాకు మార్గం చూపండి. నేను చూపనా మార్గం? అయితే విన్నాయినా, అసురుణ్ణి కూడగట్టుకో, నీ శక్తిని పెంచుకో. భూమిపై మళ్ళీ దైత్య జాతి ఏకఛత్రాధిపత్యం స్థాపించు. ఆ తర్వాత స్వర్గంపై ఆక్రమణ చెయ్యి. ఇంద్రుడి నుంచి సింహాసనం లాక్కొని స్వర్గంపై నీ ఆధిపత్యం పొందు. నాకు తెలుసు, నా పుత్రుడు అయినందువల్ల నీ లోపల అపరిమితమైన బలము, శక్తి దాగి ఉన్నాయి. అందువల్లనే ఎప్పుడైనా నీ పూర్తి శక్తితో శత్రువుపైన ఆక్రమణ చేస్తే అతడు నీ ఎదుట ఎక్కువసేపు నిలబడలేడు. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! దైత్యరాజుకు జయము. జయము మాత. చిత్తగించండి దైత్యరాజు హిరణ్యకశిప, చిత్తగించండి. పర్వతాల్లో, భూమిపైన, పాతాళంలోనూ మూల మూలలా దాగి ఉన్న అసురసేన తమకు సహాయానికి, సేవకు తమ రాజ్యంలో ఏకత్రితమైంది. అందువల్ల తమను మళ్ళీ
భూమిపై తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి దైత్యరాజా, తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి. సేనాపతి దుందుభీనున్నాదా, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. దాగి ఉన్న అసుర సైనికులను నీ వెంట పెట్టుకొచ్చావు. మనమంతా కలిసి త్వరలోనే భూమిపై దైత్య సామ్రాజ్యాన్ని స్థాపించగలం. ఇక శత్రువులపై మన పరాజయానికి పగ తీర్చుకోగలం. హిరణ్యకశిపునికి స్వాగతం ఇవ్వండి. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! నన్ను ఆశీర్వదించండి మాత. నేను భూలోకంపై విజయం సాధించి మీ మనసును సంతోష పెడతాను. నీ తల్లి ఇచ్చిన ఆశీర్వాదం ఎల్లప్పుడూ శక్తినిస్తుంది. భూమిని జయించి శీఘ్రమే తిరిగిరా. నీ ఈ తల్లి మనసును సంతోషపెట్టు నాయనా. ప్రణామం మాత. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓ వైకుంఠనాథ, ఓ లక్ష్మీపతి, తమరి కృప వల్లనే మాకు మళ్ళీ స్వర్గలోక సామ్రాజ్యం ప్రాప్తించింది. తమరు హిరణ్యాక్షుణ్ణి సంహరించి కేవలం భూమిని ఉద్ధరించడమే కాక తమరు దానవుల నుంచి దేవతలను, మానవులను కూడా భయవిముక్తులను చేశారు. ఇక ఈ దైత్యులు మరెన్నడూ దేవతలతో యుద్ధం తలపెట్టనే తలపెట్టారు. నారాయణ నారాయణ. దేవేంద్ర, కటిక నిజాన్ని నేను బయట పెట్టక మానలేను. ఆ కటిక నిజం ఏమిటంటే, ఇలా భయ విముక్తులవ్వడం తమ జాతకంలోనే రాసి పెట్టి లేదు. దేవర్షి, ఏమిటి ఏమిటి తమరంటున్నది? ఉన్న నిజాన్నే చెబుతున్నాను. ఇంకా చెప్పవలసింది ఏమిటంటే, ఆ హిరణ్యకశిపుడు తన అన్న హిరణ్యాక్షుడి వద్దకు ప్రతీకారం తీర్చుకోవడానికి అసురసేనతో పాటు బయలుదేరాడు. ప్రత్యక్షంగా చూసి మరీ వస్తున్నాను. శ్రీహరి ఇప్పుడెలా? ఆ విధాత తలచినట్టే జరగబోతుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు దేవతల దైత్యుల కలహాన్ని శాశ్వతంగా విధి విధానంలో రాసిపెట్టారు. అందువల్లనే తమరు ఎల్లప్పుడూ దైత్యులతో కలహించడానికి సంసిద్ధులై ఉండాలి. ప్రభు, తమరి కృప ఉన్నప్పటికీ కూడా మేమీ కష్టాలను బాధను సహించాలా? దేవేంద్ర, విధిలిఖితాన్ని చెరిపేయడం మాకు సాధ్యం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలము. దైత్యశక్తి తన చరమస్థాయిని అందుకున్నప్పుడు దేవరక్షకుడు, ధర్మరక్షకుడు అవ్వవలసిన మా కర్తవ్యాన్ని మేం తప్పక నిర్వహిస్తాం. ప్రభు, దైత్యశక్తి చరమస్థాయి చేరేదాకా మేమేం చేయం? ధైర్యం వహించి కష్టాలను ఎదుర్కొనడమే ఇప్పుడు ఏకైక ఉపాయం దేవేంద్ర. కానీ ఒకటి మాత్రం మరవకండి, మీలో ఎవరూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు. మీరు గనక అలా చేస్తే
మీ పక్షం దుర్బలమైపోతుంది. అలా గనక మీ పక్షం దుర్బలమైతే మేము మీరు కోరిన సహాయాన్ని చేయలేకపోతాం. ఏం నారదా, నీవేం చెబుతావు? నారాయణ నారాయణ, మీరింత చెప్పిన తరువాత నేనింకా చెప్పగలిగినదేముంటుంది శ్రీహరి. కానీ ఒక మాట చెబుతాను దేవేంద్ర, తమరు పిరికితనానికి, కపటానికి, క్రూరత్వానికి కూడా ఎప్పుడూ దూరంగా ఉంటే మీకు సర్వదా శుభమే కలుగుతుంది. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు తమకు సముచిత సహాయం చేయగలుగుతారు. శ్రీ మహావిష్ణువు తమరు ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తాను దేవర్షి. వెళ్ళొస్తాం. శ్రీహరి, భక్తవత్సలుడు పరమేశ్వరుడు నాకు సంకేతం ఇచ్చాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఈ ఇరువురు సోదరులు తమరెత్తబోయే 2 అవతారాలకు కారకులవుతారట. ఆ అవతారాలలో వరాహావతారం తమరు ధరించడం జరిగింది. 2వ అవతారం ఎప్పుడు ఎత్తబోతున్నారు? నారదా, నీవు లోకానికంతటికీ ధైర్యం వహించమని ఉపదేశిస్తూ ఉంటావు. మరి నీవే అధైర్యపడిపోతావే? ధైర్యం వహించు. ఆ సమయానికి ఇంకా వ్యవధి ఉంది. మహాసూరుడు, మహాబలి, దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్య గురువు శుక్రాచార్యులకు. దైత్యవీర, దైత్య గురువు శుక్రాచార్యుల శుభాకాంక్షలనందుకు. నీవు భూలోకాన్ని జయించటం వల్ల దైత్యజాతి ప్రతిష్ఠ పెరిగింది. కానీ మానవులలో, ఆ దేవతలలో కూడా అంతులేని భయం వ్యాపించింది. దేవతల శ్రేయోభిలాషి విష్ణువేమో దైత్యులకు విరుద్ధంగా కుట్రలు పన్ని వారందరినీ స్వర్గం నుంచి పారద్రోలి తన శక్తి యొక్క ప్రదర్శన చెయ్యగలిగాడు. కాని నీవు కూడా భూమిపై మళ్లీ అసురధ్వజాన్ని ఎగరవేసి దేవతలకు ఆ విష్ణువు యొక్క శక్తికి గట్టిగా సమాధానమిచ్చావు. మేము నీ దైత్య గురువుగా ఎంతో సంతోషించాం. దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్య గురువు శుక్రాచార్యులకు. హిరణ్యకశిపా, ఏం ఆజ్ఞ గురుదేవ? ఇదేమీ ఆజ్ఞ కాదు, కేవలం సూచన. సూచనయే, నిన్ను హెచ్చరించటానికి. ఏమిటా సూచన గురువర్య? హిరణ్యకశిప, నీవు త్వరలోనే ఈ రాజ్యసింహాసనాన్ని త్యజించాల్సింది. ఎందుకు దైత్య గురు? అలా ఎందుకని? నేను ఈ రాజ్య సింహాసనాన్ని త్యజించాలా? ఎందుకు త్యజించాలి? మరి నాకు పట్టాభిషేకం ఎందుకు చేశారు? తమరెవరైనా శత్రువును చూసి భయంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా శత్రువులు ఆక్రమణ చేసినా కూడా మేము వారిని చూడగానే నాశనం చేస్తాం. దైత్య జాతి దైత్యులకు శత్రువులంటే భయమేమిటి? మాకు శత్రువులంటే ఏమాత్రం భయం లేదు. ఎన్నడూ శత్రువులంటే భయం లేదు మాకు హిరణ్యకశిప. మా భయం కేవలం నువ్వంటేనే. నేనంటే భయమా? నేనంటే నాకే భయమా? నేనంటే నా దైత్య జాతికే భయమా? ఏమిటిలా విచిత్రంగా మాట్లాడుతున్నారు దైత్య గురు? విషయం విచిత్రమే కాదు, చాలా కటువైనది కూడా. నిజం ఎంతో కటువుగా ఉంటుంది హిరణ్యకశిప. స్పష్టం చేయండి దైత్య గురు. తమరు నాకు ఎటువంటి చేదు నిజాన్ని చెప్పాలనుకుంటున్నారు? ఏ భయం పీడిస్తోంది మిమ్మల్ని? భయంలోని ఆ సత్యమే, అది ఎల్లప్పుడూ ఈ రాజ్యసింహాసనంపై కూర్చున్న వారిని పీడిస్తూ వస్తోంది.
మాకు భయమేమంటే ఈ భూమిపై సామ్రాజ్యం స్థాపించిన పిమ్మట నీవు నిశ్చింతుడవై భోగలాలసుడవైపోతావు. నీ పెద్దన్నయ్య పట్ల జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం మర్చిపోతావు. ఆ పరిస్థితిలో దైత్యకులము, ఈ దైత్య గురువు నిన్నీ సింహాసనంపై కూర్చొనివ్వరు. ఈ సింహాసనంపై కూర్చునే అధికారం పొందేవారెవరైనా తమ ప్రాణాలొడ్డి తమ బాధ్యతలు నిర్వర్తించాలి. దైత్య గురు, తమరెందుకు అనుకుంటున్నారు హిరణ్యకశపుడు తన బాధ్యతను నిర్వర్తించలేకపోతాడని, తన సింహాసనాన్ని త్యజించక తప్పదని? ఏ ఆధారంతో తమరిలా అంటున్నారు? ఎందుకంటే ఇతడికి ఇంకా ఒక శక్తి లభించలేదు. అది దైత్యరాజు అనే వాడికి అవసరం. మరి ఇప్పుడేగా తమరు ఇతడి గొప్ప యోగ్యతను గురించి చెప్పి అతన్ని ప్రశంసించారు, పట్టాభిషేకం కూడా చేశారు. ఇప్పుడు తమరే మేము దైత్య గురువు శుక్రాచార్యులందితి. నీవు మా విద్యుక్త ధర్మం గురించి ప్రశ్నలేమీ అడగకు. రాజ్యసింహాసనంపై కూర్చునే వారికి ఎన్నో పరీక్షలు పెట్టవలసి వస్తుంది. అతడి అర్హతను పరీక్షించాల్సింది. గురువైనందువల్ల ఇది నా కర్తవ్యం. ఈ దైత్యకుల ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని మేమెంతగానో యోచించాలి. ఇక ఈ రాజ్యసింహాసనంపై కూర్చునేవాడు మళ్లీ స్వర్గంపై ఆధిపత్యం పొందగలడా, పొందలేడా? భూమి పాతాళాలలో దైత్య సామ్రాజ్యపు ధ్వజాన్ని ఎగరవేసి శత్రువులైన దేవతలు, వారి హితం కోరే విష్ణువు చేసే కుతంత్రాల్ని విఫలం చెయ్యగలడా లేదా? లేకపోతే అతడి సింహాసనానికి యోగ్యుడు, అర్హుడు కాలేడు. అర్హుడైతే అతడు కఠోర తపస్సు చెయ్యాలి. కఠోర తపస్సా? ఎందుకని దైత్య గురు? దితి, నీవు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మా గురువుల అధికారాన్నే ఎదిరిస్తున్నావు. గురువులే ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు వింటారు. ఇక గురువులను ఎదిరిస్తూ ప్రశ్నలు వేసే సమయం వచ్చిందా? అయితే ఇక తెలుసుకో, పిల్లలే తమ తల్లిదండ్రులను కూడా అవమానపరిచి మందలించే కాలం కూడా వచ్చినట్టే. దైత్య గురు, నేను నన్ను చెప్పని. కులం దైత్యులదైనా లేక దేవతలదైనా, మానవులదైనా లేక గంధర్వులదైనా, ఎక్కడైనా సరే తల్లిదండ్రులు, గురువు అవమానం పాలైతే నికరమైన సత్యం ఒక్కటే: కాలం ఆ కులాన్ని కాస్త కాస్తగా చూస్తూ ఉండగానే కబళిస్తుంది. దైత్య కులానికి ఇటువంటి విషమ భయంకర స్థితి వద్దు. అందువల్ల దితి, నీవు జాగ్రత్తగా ఉండాలి సుమా. క్షమించండి దైత్య గురు, నా అభిప్రాయం తమ అధికారాన్ని ఎదిరించాలని కాదు, దానికి గౌరవం ప్రసాదించాలని. తమరే కనుక ఆజ్ఞాపిస్తే మన హిరణ్యకశిపుడు తపస్సు తప్పక చేస్తాడు. అవును గురువర్యా, నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను. అందులోనే నీకు, మాకు, మన సమస్త దైత్య కులానికి హిత ఉంది. నీ తల్లి దితి అనుకుంటోంది నీవు శక్తివంతుడవని, నీవు తపస్సు చేయవలసిన అవసరమేమీ లేదని. కానీ నేను కోరేదల్లా, నీవు కఠోర తపస్సు ద్వారా బ్రహ్మను ప్రసన్నుణ్ణి కావించి ఆయనను అజయ్యుడవ్వాలనే వరాన్ని కోరుకో. అట్టి వరం నేటిదాకా ఏ అసురుడు కోరి ఉండరాదు. అప్పుడు నీవు సర్వశక్తివంతుడవైపోతావు. శత్రువులు నీకేసి కన్నెత్తి చూడనైనా చూడలేరు. చెప్పు, నీకు నా ఆజ్ఞ సమ్మతమేనంటావా కాదా? కాకపోతే నే వెడతాను. గురువర్యా, తమకు మళ్ళీ చెబుతున్నాను, నేను తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను. వత్స, నేను నీకు చెబుతున్నది నీవు చెయ్యాల్సింది. అంతా దైత్యకులం భద్రంగా ఉండటానికి ఎంతో అవసరం. నాకు తమ అభిప్రాయం అర్థమవుతోంది గురువర్యా. నేను నేడే తపస్సుకై ప్రయాణమవుతాను. తపస్సును ప్రారంభించే ముందుగా నీవు ఒక ప్రతిజ్ఞ చెయ్యవలసి ఉంది. ప్రాణానికి సంకటం కలిగినా కూడా నీవు తపస్సు చేయడం మానరాదు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తమకు నమ్మకం కలిగిస్తున్నాను గురువర్యా.
నా ఈ తనువులో ప్రాణముండగా అన్ని కష్టాలకు వచ్చుకుని నా తపస్సును పూర్తి చేస్తాను. నా ఆశీర్వాదం నీకు మార్గదర్శకం కాగలదు. హిరణ్యకశిప, జగతిలో నీవు సర్వశక్తివంతుడమైన సామ్రాట్టువు కాగలవు. దైత్య గురువు శుక్రాచార్యులకి, దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్యరాజు హిరణ్యకశిపునికి. నన్ను ఆశీర్వదించు మాత. నా తపస్సును త్వరలోనే పూర్తి చేసి నీ చరణాల చెంతకు తిరిగి రావాలి. వెళ్ళు నాయనా. గొప్ప సఫలత సాధించడానికి కఠోర తపస్సుకై వెళ్ళు. విధాత నీకు సామర్థ్యం తప్పక ఇస్తాడు. నేను వచ్చేదాకా మీరిద్దరూ అమ్మను కనిపెట్టి ఉండండి. సేనాపతి దుందిభినినాదా, మేము లేనంత కాలము నీవు దైత్య సామ్రాజ్య సంచాలకుడవై ఉండు. తమరి ఆజ్ఞను పాటిస్తాం మహాబలి. దైత్య గురువు శుక్రాచార్యుడి ఆజ్ఞను పాటించడానికై తన తల్లి దితి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన హిరణ్యకశిపుడు పరమపిత బ్రహ్మదేవునికై తపస్సు చేయడానికని భవనం నుంచి బయలుదేరుతాడు. ఈ కొత్త సంఘటనల గురించి దేవతలకు తెలియదు. కానీ విధిలిఖితమైన రహస్యాలేమిటో అనేది శుక్రాచార్యులకు తెలియదు. దితికి, హిరణ్యకశిపుడికి, దేవతలకు కూడా తెలియదు. విధి విధానం గురించి తెలిసినది కేవలం ఆ విధాతకు మాత్రమే. విధాత అంటే రుద్రేశ్వరుడు, మహేశ్వరుడు, మంగళకారకుడైన శివుడు. కేవలం ఆయన కనుసన్నలలోనే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మా నమస్కారాలు స్వీకరించండి. కైలాసానికి తమకు స్వాగతం. స్వాగతం చెప్పావు సరే గాని, మేము చూడ్డానికి వచ్చిన ఆ పార్వతీదేవి ఎక్కడుంది? పార్వతీమాత ఈ సమయంలో తన గదిలో పూజలో నిమగ్నురాలై ఉంది. నేను వెళ్ళి ఆమెతో తమ రాక గురించి చెప్పి వస్తాను. వద్దులేనంది, మేమే స్వయంగా వెళ్ళి చూస్తాం. దేవి వీణాపాణి, ఇదేదో అద్భుతంగా ఉంది కదూ. శివుడే స్వయంగా ఇక్కడున్నప్పుడు ఆ పార్వతీదేవి విడిగా పూజలు చేయడమా? అందుకసలు అవసరమేమొచ్చిందంట? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. ఆశ్చర్యంగా ఉంది. ఈ పుత్రుడికింతవరకు ఈ విషయం తెలియదా? శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి ఇతడి తండ్రి హిరణ్యాక్షుణ్ణి వధించారని. తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? ఏమీ మాట్లాడరేం. తమరు పలకకపోతే తమరి ఈ అంధపుత్రుడికి ఎలా తెలుస్తుంది తమరెక్కడున్నారు? నారాయణ నారాయణ. అంధకాసుర, నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి పిలవడం వల్ల లాభమేమీ ఉండదు. ఆయన ఇంకా రాలేడు. ఎందుకు రాలేడు? నేను ఆయన పుత్రుణ్ణి, ఆయన నాకు తండ్రి. పుత్రుడి పిలుపు విన్నాక ఆయన ఎందుకు రారు? చెప్పు, ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. అసలు నీవెవరు? నీకేం తెలుసు నా తండ్రి హిరణ్యాక్షుడి గురించి? మరేం లేదు, ఆయన ఎన్నటికీ రాదు. ఆయన ఇహలోకంలో లేరు, మృత్యులోకం చేరుకున్నారు. నీ వంటున్నది అబద్ధం. నీవు శత్రువి నాకు, మా తండ్రికి. నీకిష్టం లేదేమో ఈ పుత్రుడు తన తండ్రిని కలవడం. నా తండ్రి మరణించజాలరు, ఎన్నటికీ మరణించరు. ఆయనకు వరాలున్నాయి, వరాలున్నాయి ఆయనకు. శాంతించు అంధకాసుర, శాంతించు. పరమేశ్వరుడు గనక నీకు దృష్టిని ఇచ్చి ఉంటే నీవే స్వయంగా నీ కళ్ళతో చూసి ఈ నిజాన్ని తెలుసుకునేవాడివి. లేదు లేదు, నీవు అబద్ధమాడుతున్నావు, అబద్ధమాడుతున్నావు నీవు. తండ్రి హిరణ్యాక్ష,
తండ్రి హిరణ్యాక్ష, ఎక్కడున్నారు మీరు? తండ్రి హిరణ్యాక్ష, తమరు పలకరే. తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. నారాయణ నారాయణ. దేవర్షి నారద, తమరా? మాత, నన్ను ఇతడితో చూసి తమరు ఆశ్చర్యపడకండి. నా ఆశ్చర్యానికి కారణాన్ని నా ఊహలను పసికట్టేశావు నారదా. ఏం చేయను మాత, ఊహలను పసిగట్టడం, కారణాలు తెలుసుకోవడం నాకు అలవాటే. నారాయణ నారాయణ. నిజానికి మాత, నేను బ్రహ్మలోకంలోనూ వైకుంఠంలోనూ తిరిగి మరీ ఇక్కడికి వచ్చాను. ఈ ఇరువురు మాతల దర్శనము అక్కడ లభించక వీరి వెంటనే ఇక్కడికి వచ్చేశాను. ఇదంతా మా ముగ్గురిలో ఎవ్వరము కూడా నేనేమీ అడగలేదు కదా నారదా. నారాయణ నారాయణ. ఇక నేను వెళ్తాను, మీరు ముగ్గురు మాట్లాడుకోండి. ఇక్కడ ఉండి నేను చేసేదే ఉంది. నారదా, మేము నిన్నొక ముఖ్య విషయం గురించి అడగాలి. నన్న నారాయణ నారాయణ. నేను శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవుని కన్నా ఎక్కువ ఏం చెప్పగలను? అడగవలసిందేదో వారిని అడగండి. అయినా కూడా మీరంతా ఎంతో కాలం తర్వాత కలుసుకున్నారేమో, సంతోషంగా కలుసుకోండి, మాట్లాడుకోండి. నేను ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని వెళతాను. నారాయణ నారాయణ. నారదుడు భలే చిత్రుడు. మనం అడగదలుచుకున్నది అడగనివ్వనే లేదు.